ఫ్రెండ్స్ పిల్లలకైతే ఈ విధంగా ప్రిపేర్ చేసి అయితే స్కూల్‌కి పంపియాలి. చాలా ఇష్టంగా తింటారు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజైతే మనం ఒక కొత్త కంటెంట్‌తోనైతే మీ ముందడికొచ్చాను. సో, కొంతమంది పిల్లలకు కొంచెం జ్ఞాపక శక్తి అనేది ఉండదు గదా! సో, వాళ్ళ జ్ఞాపక శక్తి మెరుగుపడడం కోసం అయితే కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. మీరు ఎలా చేయాలి, ఏందనేదైతే ఈ వీడియో మొత్తం చూసిన వాళ్ళకైతే ఖచ్చితంగానైతే యూజ్‌ఫుల్ అవుతది ఫ్రెండ్స్. సో, వీడియోలో ఉన్నటువంటి విధంగా మీరు చేయండి. చేసుకొని పిల్లలకు పెడితే గనక ఖచ్చితంగా 100% అయితే వాళ్ళ మైండ్ అనేది రికవర్ అయితే అయితది ఫ్రెండ్స్. చూద్దాము. మీకు నేను చూపించబోయే ఐటెమ్స్ మొత్తం గూడా చూస్తున్నారు గదా! ఇవన్నీ అయితే ముందు మనం ఇలా ప్రిపేర్ జేసుకోవాలి. అన్నీ తీసుకొచ్చుకొని అయితే పెట్టుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం గ్యాస్ అయితే ముట్టించుకుంటున్నాము. గ్యాస్ ముట్టించుకొనైతే పెనం అయితే ఏస్తున్నాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ పల్లీలు చూస్తున్నారు కదా! మంచి పల్లీలైతే తెచ్చుకోవాలి. ఫ్రెండ్స్, ఈ విధంగానైతే రావాలి ఫ్రెండ్స్. పల్లీలు మంచిగా ఏగాలి. మనం నువ్వులైతే ఏసుకోవడం జరుగుతుంది. నువ్వులు కూడా మంచిగా అయితే ఏయించాలి. ఈ విధంగానైతే రావాలి ఫ్రెండ్స్. జీడిపప్పు అయితే ఏసుకోవడం జరుగుతుంది. ఫ్రెండ్స్ జీడిపప్పును కూడా ఈ విధంగానైతే దోరగా అయితే వేయించుకోవాలి. మనం గుమ్మడి గింజల పప్పు తీసుకోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి. ఫ్రెండ్స్ గుమ్మడి గింజల పప్పు కూడా కొంచెం మంచిగా వేయించిన తర్వాతనైతే ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఫ్రెండ్స్. బాదం పప్పు కూడా వేస్తున్నాను. బాదం పప్పు కూడా ఈ విధంగా వేయించుకోవాలి ఫ్రెండ్స్ మంచిగా. ఫ్రెండ్స్ ఇది పిస్తా పప్పు. మా పిల్లలు మేము అందరం కలిసి అయితే పిస్తా పప్పు పొట్టు తీయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. చూస్తూ ఉండండి వీడియో మొత్తం. కొబ్బరిని తీసుకొని అయితే ఈ విధంగానైతే తురుముకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే తురుముకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, బౌల్లో ప్రతి ఒక్కటి కూడా తీసుకొని అయితే ఈ విధంగా నీట్గానైతే పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి అయితే కొంచెం నీట్గానైతే పెట్టుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఉండేటట్టు అయితే చూసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. పల్లీలకు పొట్టు ఉంటుంది కదా, ఆ పొట్టు మొత్తం కూడా ఈ విధంగా చేసుకోవాలి మంచిగా. తర్వాత అయితే ఇట్లా చెరుక్కోవాలి. షాటలో పోసుకొని అయితే చెరగాలి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం తయారు చేసుకునే అన్నీ కూడా మిక్స్ అయితే పట్టాలి మంచిగా మెత్తగా. చూస్తున్నారు కదా, ఈ విధంగానైతే మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. ఒక బౌల్లోనైతే బెల్లం తీసుకొని దాంట్లో తగినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఈ విధంగానైతే రావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ముదురు పానకం అయితే రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగానైతే మనం ప్రతి ఒక్క పౌడర్ అయితే మిక్సీ చేసుకొని అయితే ఈ విధంగానైతే పట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మనం ప్రతి ఒక్కటి మిక్సీ పట్టుకునేది కూడా ఒక పెద్ద బేషన్ అయితే తీసుకొని దాంట్లో వేయడం అయితే జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. మీరు చూస్తున్నారు కదా, ఈ వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. సో ఇంకా ఇదంతా వేసిన తర్వాతకి అయితే మంచిగా నీట్గానైతే కలుపుకోవాలి ఫ్రెండ్స్. నాకు జిఆర్బి నెయ్యి అంటే ఇష్టము. సో మీకు ఏ ఇష్టమైతే ఆ నెయ్యి అయితే కలుపుకోవచ్చు, అది మీ ఆప్షను ఫ్రెండ్స్. కొంచెం తేనె, ఇవన్నీ కూడా మంచిగా మిక్సీ చేసుకోవాలి. తేనె ఎందుకంటే మీ ఇష్టం వచ్చిన తేనె అయితే కలుపుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచిగా ఉన్నది అయితే తీసుకోండి, మార్కెట్లో దొరికేటివి కాకుండా మీ ఇళ్ళల్లో దొరికేటివి అలా అయితే తీసుకోండి. సో ఇదంతా వేసిన తర్వాత కొంచెం యాలకుల పొడి కూడా వేయాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ యాలకుల పొడి కూడా వేసేసి అయితే మొత్తం మిక్సింగ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మన ముదురు పానకం అయితే వచ్చేసింది, మంచిగా అయితే పానకం వచ్చేసింది. సో ఈ పానకం మొత్తం కూడా మళ్ళీ దాంట్లో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మొత్తం మిక్సింగ్ అయితే చేయాలి ఫ్రెండ్స్. మంచిగా కలిసేటట్టుగా అయితే మిక్సింగ్ చేసుకోవాలి, ఎందుకంటే గడ్డలు కలవద్దు, అది మిక్సింగ్ కలవాలి మంచిగా నీట్గా మిక్సింగ్ అయితే కలవాలి. మిక్సింగ్ కలిసిన తర్వాత మనకు నచ్చినట్లుగానైతే ఉండలు అయితే రెడీ చేసుకోవచ్చు. అదే ఉండలు అంటే లడ్లు అయితే తయారు చేసుకోవచ్చు. మా పిల్లలు చిన్నవి కావాలన్నారు కాబట్టి అని చెప్పేసి అయితే నేను చిన్న లడ్లు అయితే చేసుకుంటున్నాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, పెద్దవి కూడా చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, వాల్నట్స్ లడ్లు అయితే తయారైపోయినాయి. పిల్లలకు చాలా ఇష్టంగా ఉంటారండి, ఇష్టంగా తింటారు. సో ఇంకా వేరే పెట్టాలన్నా కూడా పిల్లలు ఇష్టపడరు. అందుకోసం అయితే నేను ఈ ఆలోచనతోనైతే ఈ విధంగానైతే తీయడం జరిగింది. సో మీరు కూడా ఇంట్లో తీసుకొని అయితే ఈ విధంగానైతే లడ్లు ప్యాక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం ఎక్కువ రోజులు కావడం కోసం అయితే నేను ఒక బౌల్లోనైతే నేను ప్యాక్ చేయడం జరుగుతుంది. సో మీరు కూడా ఇంట్లో ఈ విధంగా చేసుకోండి, పిల్లలకు ఫ్యూచర్ మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్. ఆలోచించి చాలా బాగున్నాయి. మీకు ఇలాంటి లడ్డు కావాలా? అయితే మా ఛానల్ ని చూడండి, మా ఛానల్ కి లైక్ చేయండి.